హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో టాపిక్ వచ్చేసి రీసెర్చ్ అబౌట్ సంథింగ్ లైక్ వర్క్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు రీసెర్చ్ అనేది కొంతమంది ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఎంతసేపు రీసెర్చ్ చేయాలి అంటే చేయడం మీదనే ఉంటుంది అనమాట. అంటే ఒక పని కావచ్చు, లేకుంటే లైక్ ఒక రిలేషన్ ఏదైనా కూడా. అంటే ఎంతసేపు ఒక 10 మందిని చూడాలి, అసలు ఒకరితో మాట్లాడాలి, సో అట్లా కావచ్చు. లేకుంటే ఏ పని చేయాలి, లేకుంటే ఏదైనా బిజినెస్ చేయాలి, లేకుంటే ఏదైనా జాబ్ చేయాలి, రీసెర్చ్ ఎంతసేపు ఇట్లా చేయాలి ఆ రీసెర్చ్ మీదే ఉంటుంది అనమాట. ప్రాక్టికల్గా అనేది ఏముండదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి రీసెర్చ్కి కూడా ఒక పాయింట్ ఆఫ్ ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట. దాని రీసెర్చ్ కొంచెం అంటే దానికి కొంచెం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు బిజినెస్ ఉంది, సరే రీసెర్చ్ చేసి ఏది చేయాలని తెలిసిపోయిన తర్వాత దాన్ని ఒక స్టార్ట్ చేసి చూసిన తర్వాత మన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వేరే ఉంటుంది. అంతేగాని ఎంతసేపు రీసెర్చ్ చేసుకుంటూ పోతే దానికి ఇక యూజ్ ఏమి ఉండదు అనమాట. అది ఎంతసేపు రీసెర్చ్లోనే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ అనేది మనం ఒక రీసెర్చ్ చేసిన తర్వాత మనం ఒక పాయింట్లో దాన్ని స్టార్ట్ చేసినాం అనుకోండి, అది బయటికి మార్కెట్లో వెళ్ళే విధంగా అప్పుడు మనకు రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. దాని కస్టమర్స్ కానీ లేకపోతే క్లయింట్స్ వాళ్ళు ఎట్లా మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి అయిపోతుంది. అదేవిధంగా ఒక్కసారి మార్కెట్కి వెళ్ళిన తర్వాత అది బాగుంది అన్న తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ అందులో ఎంతసేపు రీసెర్చ్ చేసి కొత్త యాడ్ చేయాలనో ఇంకేదో చేయాలనో కాకుండా ఉన్నదాన్ని అట్లా కంటిన్యూ అవుతూ తర్వాత దానికి నిజంగా ఏదైనా తక్కువ అవుతుంది అనుకున్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఏమైనా యాప్స్ వచ్చినాయి చూడండి, ఎంతసేపు కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూనే ఉంటారు అనమాట. అవసరం లేదు. బికాజ్ ఒకటి కాన్స్టాంట్గా రన్ అవుతున్నప్పుడు దాన్ని ఏంటంటే ఇక్కడ భయం, మార్కెట్లో మళ్ళీ కొత్త కాంపిటీటర్స్ వచ్చినప్పుడు మనకేమన్నా అంటే మనము కొత్తగా అప్డేట్ లేకపోతే కష్టం కదా అనుకుంటారు. కానీ ప్రతిసారి కూడా మనం రీసెర్చ్ మీదే చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఒకసారి అది కంటిన్యూ రన్ అవుతుంది, నిజంగా మనకు దెబ్బ పడ్డది, లైక్ ఉన్న బిజినెస్ మీద కానీ ఇంకేదైనా ఒక రొటీన్ కాకుండా ఇంకేదైనా ఉంది అంటే మనకు రొటీన్ మీద ఒక బోర్ వచ్చేసింది అందరికీ అని అన్నప్పుడు దెన్ రీసెర్చ్ తోటి మళ్ళీ చేయొచ్చు. అంతేగాని ఎంతసేపు రీసెర్చ్ చేస్తే ఉపయోగం ఉండదు అనేది నా ఒపీనియన్. ఇకపోతే రిలేషన్ కూడా ఎంతసేపు అతను ఎలాంటి వాడు లేకపోతే ఆమె ఎలాంటిది, ఎంతసేపు వాళ్ళు బయట వాళ్ళ చూసి అంటే వాళ్ళ క్యారెక్టర్ చూసి అది అని కాకుండా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒక ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్ స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళది అంటే వాళ్ళ బిహేవియర్ ఏంటిది, వాళ్ళ ఎక్స్ట్రీమిటీస్ అంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో లేకుంటే అనేది మనకు అర్థమైపోతుంటుంది. దెన్ అది మనకు వాళ్ళతోటి సహవాసం అనేది గుడ్ బ్యాడ్ అనేది ఆటోమేటిక్గా మనము చేసుకోవచ్చు. దట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద వన్ ఓన్ డెసిషన్. అది సెకండరీ. సో ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ అనేది కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎంతసేపు రీసెర్చ్ చేసుకుంటూ ఒక వ్యక్తి గురించి కానీ లేకుంటే ఒక మార్కెట్ గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ కాకుండా దాన్ని వాడడం యూజ్ చేస్తే అర్థమవుతుంది. మార్కెట్లో కూడా దాన్ని మనం దిగి చేస్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తితోటి కూడా మనము మాట కలిపి పోతుంటే అర్థమవుతుంటుంది బిహేవియర్ ఏంటనేది మై ఫీలింగ్. ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రైట్, మళ్ళీ ఏదో రీసెర్చ్ చేయాలని లేకపోతే దాన్ని చేసుకుంటూ ఉన్నదాన్ని చెడగొట్టుకోవడం కాకుండా వాట్ ఈస్ గోయింగ్ రైట్ యాజ్ ఆఫ్ నౌ లెట్ ఇట్ గో. సో నిజంగా అవసరం వచ్చింది అసలు ఏంటిది అంతా అనుకున్నప్పుడు మళ్ళీ ఏదైనా కొత్త యాడ్ చేయాలి. ఒక బిజినెస్లో కావచ్చు, లైక్ రిలేషన్లో కావచ్చు, ఏం తక్కువ అవుతుంది. ఇప్పుడు మా ఒక ఫ్రెండ్షిప్లో అసలు ఎందుకు ఇట్లా అప్పట్లాగా లేదు లేకుంటే ఏం తక్కువ అయింది అనుకున్నప్పుడు వీ కెన్ టాక్ టుగెదర్ లైక్ అంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఒక గర్ల్ బాయ్ రిలేషన్ వాట్ ఎవర్ అండి, ఏదైనా కూడా ఒక బాండ్ అనేది. సో ఎందుకు అది అప్పట్లాగా లేదు అని అనుకోవడము, సో వీ కెన్ సార్ట్ అవుట్ టుగెదర్ అనమాట అట్లాంటిది. సో ఏదైనా కూడా రీసెర్చ్ అనేది అవసరం ఉన్నప్పుడే చేయాలి. కానీ ఎంతసేపు బతుకే రీసెర్చ్ అయిపోతే ఇంకా మనము నార్మల్గా వెళ్ళేది ఏముండదు అనేది మై ఒపీనియన్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.